ఇక ప్రొడక్షన్ వైజ్ వచ్చేసరికి కెమెరామ్యాన్స్ వీళ్ళందరితో కూడా మంచి బాండింగ్ ఉంది. నేను పాడిన పాట విధానం కూడా బాగుంది. కాకపోతే మేకప్ వైజ్ చూసుకున్నప్పుడు మేకప్కి రెడీ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ వాళ్ళు లైక్ మిస్బిహేవ్ చేసేటట్టుగా మాట్లాడారు. బొడ్డు కింద చీర కట్టుకోవాలని ఇలాంటి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో ఆవిడ బాడీ షేవింగ్ని చేయడం జరిగింది. ఈ బాడీకి మేము ఏమాత్రం డ్రెస్సెస్ ఇవ్వగలము అన్నట్టుగా నెగిటివ్గా కూడా మాట్లాడారని ఇవన్నీ కూడా పూసగుచ్చినట్లు ఆవిడ బయటికి చెప్పడం జరిగింది. ఈ రోజు తను ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తనని పైన గ్రడ్జ్ పెట్టుకుని ఇదంతా జరిగింది అని చెప్పి బయటికి వచ్చి ఇవన్నీ చెప్పిందా? ముందు ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ రోజు మాత్రమే ఎందుకు బయటికి వచ్చింది ఈ వార్త? దట్టు ప్రవస్తి ఇప్పుడే ఎందుకు వీడియో రిలీజ్ చేసింది అన్న మాట కనుక మనం మాట్లాడాల్సి వస్తే ఎన్నో రోజులుగా ఇటువంటివి జరుగుతున్నా కూడా తోటి సింగర్స్కి ఇబ్బంది కాకూడదు, ప్రోగ్రామ్ అన్నది అలా రన్ అవుతూ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు కామ్గా ఉన్నా. ఈ వీడియో ద్వారా రేపు నాకు భవిష్యత్తు లేకపోయినా నేను మంచి సింగర్ని అవ్వలేకపోయినా పర్వాలేదు, ఇక సింగర్గా నేను వదులుకుంటున్నాను నా చాయిస్ని అని చెప్పి బయటికి రావడం జరిగింది. సునీత గారి మీద, చంద్రబోస్ గారి మీద, అఫ్కోర్స్ కీరవాణి గారి మీద కూడా తను ఒక కంప్లైంట్ అన్నది చెప్పిందనే చెప్పొచ్చు.